దహెగాం వ్యవసాయ శాఖ అధికారి వంశీకృష్ణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ట్రేడ్ లైసెన్స్ విషయంలో చౌదరి శ్యాంరావు వద్ద 38,000 డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం దాడులు నిర్వహించి వ్యవసాయ శాఖ అధికారి వంశీకృష్ణకు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేశారు. దహెగాం మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు రూ. 38,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన చౌదరి శ్యాంరావు దహెగాం మండలం ఐనం గ్రామంలో మారుతి ట్రేడర్స్ పేరిట ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు. ఈ షాప్కి లైసెన్స్ గురించి మరియు సీడ్ లైసెన్స్ గురించి ఆయన పోయిన నెల 27వ తారీఖు నాడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ లైసెన్సులు జారీ చేయడానికి గాను మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు 38,000 లంచంగా అడిగారు. అయితే ఈ ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ ఈయన ఇస్తానని చెప్పి గత్యంతరం లేక ఇస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత ఈ నెల 7వ తారీఖు నాడు ఫెర్టిలైజర్ షాప్ యొక్క లైసెన్స్ రెన్యువల్ చేయడం జరిగింది. అయితే ఆన్లైన్ తప్పిదాల వల్ల ఆన్లైన్లో కొద్దిగా రాంగ్ ఎంట్రీల వల్ల సీడ్ లైసెన్స్ ఒకటి రెన్యువల్ కాలేదు. ఈయన మళ్ళీ వ్యవసాయ అధికారి గారిని కలవగా మరి ఇస్తానన్న పైసలు ఇవ్వలేదని చెప్పి 38,000 లంచంగా ఇస్తేనే సీడ్ లైసెన్స్ రెన్యువల్ అవుతుందని చెప్పేసి తప్పకుండా ఆల్రెడీ చేసిన ఫెర్టిలైజర్ షాప్ కోసం 20,000 ఇప్పుడు జరగాల్సిన సీడ్ లైసెన్స్ రెన్యువల్ గురించి 18,000 మొత్తం 38,000 లంచంగా డిమాండ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో బాధితుడు ఇస్తానని చెప్పి ఒప్పుకుని ఏసీబీని గత శుక్రవారం ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఆయన వ్యవసాయ అధికారి హరికృష్ణ గారు ఆయన డిమాండ్ చేసిన 38,000 తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు. ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్కి ప్రొడ్యూస్ చేయడం కోసం తీసుకెళ్తున్నాం. కేసు పరిశోధనలో ఉంది. కాగజ్ నగర్లో సోమవారం రాత్రి అకాల వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపానికి అల్లాడిపోయిన ప్రజానీకానికి ఈ వర్షం ఊరటనిచ్చింది. CTV